మీరు గారాబంగా ఇంట్లో చూసుకునే మీ చిట్టి తల్లి లేదా మీ చిట్టి చెల్లి ఇప్పుడు మినార్‌కి రీచ్ అయిపోయి ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో బాధపడుతుందా? సైకిల్ వచ్చినప్పుడల్లా తనకి ఎక్కువ ఫ్లో ఉండడం, స్కూల్‌కి వెళ్ళలేకపోవడం, ఎక్కువ బాధతో ఇంట్లోనే ఉండిపోవడం లాంటివి జరుగుతున్నాయా? చాలా మంది తల్లులు నా దగ్గరికి తీసుకొచ్చే కన్సర్న్ ఇదే. దీన్నే ప్యూబర్టీ మెనోరేజియా అని అంటాము. వాళ్ళు మెచ్యూర్ అయితే అవుతారు కానీ వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఇమ్మెచ్యూర్ గానే ఉంటుంది. అంటే HPO యాక్సిస్, హైపోథలామో పిట్యూటరీ ఓవేరియర్ యాక్సిస్. బ్రెయిన్ నుంచి ఓవరీస్ కి సిగ్నల్స్ అనేవి వెళ్తాయి, వాటి నుంచే హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. ఇంకా ఈ యాక్సిస్ అనేది మెచ్యూర్ అవ్వడానికి, బాడీ తెలుసుకోవడానికి 1 to 2 years టైం అనేది డెఫినెట్లీ పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి క్లాటింగ్ డిజార్డర్స్ లేదా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయించుకుని అది నార్మల్గా ఉంటే మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు.